హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను కొత్తవి చీరలు తెప్పించుకున్నాను అనమాట. జిమ్మి టిషో సంథింగ్ ఏదో నాకు కరెక్ట్ వర్డ్ ఐడియా వస్తలేదు, గుర్తులేదు. ఫస్ట్ చెప్పినారు కానీ వాళ్ళ షాప్లో నాకు గుర్తులేదు. అది ఇక్కడ ఇవి ఇంకా చీరలు ఫాల్స్లకి ఇద్దామని ఇవి కూడా తీస్తున్నా అనమాట. చూపించిన కదా మీకు, రీల్స్లో చూపించిన, ముందు వీడియోలో కూడా చూపించిన అనుకుంటా. అవి ఇక్కడ ఇంకా మిగతా బ్లౌజులకు లైనింగ్లు కట్ చేస్తున్నా అనమాట. చెప్తుంటా కదా, నా దగ్గరే ఉంటాయి లైనింగ్ క్లాత్, ఫాలు, లైనింగ్, శారీ పెట్టుకోటు, శారీస్, బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయన్నమాట నా దగ్గరే. ఇంకా అవే ఇక్కడ చూపిస్తున్నాను. లైనింగ్ కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అన్ని లైనింగ్లన్నీ ఫస్ట్ కటింగ్ చేసి పెట్టుకుంటే మనకు ఇంకా వాష్ చేసి వెంటనే కటింగ్ చేసి కుదురుతుంది కదా. అందుకోసం ఇక్కడ ఫస్ట్ అన్నిటికీ కలర్లు ఫస్ట్ తాన్లే ఉంటాయి కదా నా దగ్గర. ముక్కలు అట్లా కాదు, అన్నీ నేను 20 మీటర్స్ అట్లా తెచ్చుకుంటుంటాను అనమాట. తానే తెస్తాను. అదే ఇక్కడ అన్నీ ఫస్ట్ కలర్స్ తీసి పెట్టుకుంటాను. మామూలుగా అయితే టేబుల్ పైనే కట్ చేస్తారులేండి. ఎందుకో ఒక్కొక్కసారి ఇంకా కింద కూర్చొని ఎవరు లేక ఉంటే కన్నా కింద కూర్చొని ఆరాంగా కటింగ్ చేసుకుంటుంటా. నాకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా చేస్తానులేండి. ఇక్కడైతే అన్నీ కటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. కలర్స్ అన్నీ కటింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ వాష్ చేసుకున్నాక ఇంకా అప్పుడు మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చేయాల్సింది వస్తుంది కదా. అదనమాట ఇక్కడ ముందు కటింగ్ అయితే చేసుకోవాలి. ఈమెకి ఏంటంటే ఎక్కువ తీస్తున్నా, మీటరు 10 తీస్తున్నా. తను ఎక్కడ జాయింట్లు పెట్టొద్దు అంటది అనమాట. హ్యాండ్కి కానీ అట్లా అసలు జాయింట్ ఏం వద్దు, నాకు లైనింగ్ ఎక్కువైనా పర్లేదు కానీ జాయింట్లు పెట్టక అంటది. సో అందుకోసం ఆమె కొంచెం ఎక్కువనే తీస్తున్నాను అనమాట. జాయింట్లు వద్దు అనే వాళ్ళకు కంపల్సరీ ఎక్కువ పడుతుంది. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇంకా లైనింగ్లన్నీ కూడా వాష్ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కటింగ్ చేసేస్తాను అనమాట. ఇంకా అది ఇక్కడ 6 బ్లౌజులేమో ఉన్నాయి ఇవి. ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా వీటికి కూడా చూడండి చీరలు ఆమెవే అనమాట. ఇవి బాగున్నాయి, ఫొటోస్ అవి తీసి చూపిస్తున్నా. ఇదేమో నా చీర. ఇంకా అన్నీ అట్టలు అడ్డంగా ఉన్నాయని అన్నీ తీసి పాడేస్తున్నా. ఓకే, ఈ అట్టలు ఉన్నాయనుకో అడ్డం ఉంటాయి. చీరకు బ్యాగులు చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ అదే ఒకటి బ్లౌజు కాలర్ నెక్ కటింగ్ చేస్తున్నా. ఇది కూడా కటింగ్ చేసినాను, స్టిచ్చింగ్ అవుతా ఉంది. నీకు ఫ్రంట్లో కాలర్ కోసమని క్యాన్వాస్ పెడుతున్నా. అదే ఇక్కడ ఐరన్ చేస్తున్నా అనమాట. ఇట్లా ఐరన్ చేసుకున్నామంటే మనకు కుట్టేకి వీలుగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఐరన్ చేసేస్తున్నా. ఇక్కడ ఏదైనా కానీ నెక్కులు మనం షేప్ కావాలనుకున్నప్పుడు ఇట్లా క్యాన్వాస్ను షేప్ కట్ చేసి ఐరన్ చేసుకున్నామనుకో మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట. అదే చెప్తున్నా ఇక్కడ నేను. ఇదైతే కాలర్ నెక్ కటింగ్ పెడతాను బ్లౌజు. అది ఇంకా ఇదండి ఇవాళ వీడియో. నా చిన్న వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. ఇంక ఇదేమో నైట్ ఇంటికి వచ్చాక రొట్టె, అది కర్రీ. ఏం కర్రీనో మరి చాలా రోజులైంది వీడియో, అందుకని గుర్తులేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.